నిజం తెలియక మీరు సోనీని వెనకేసుకొస్తూ మీకే తెలియకుండా హరిగారి జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఉండలేకే ఇదంతా చేశామే తప్ప ఇందులో ఏ స్వార్థం లేదు. మీరు ఎంతగానో ప్రేమించే మీ మేనల్లుడు బాధపడుతుంటే అది మీకు బాధే కదా. అవునమ్మా, దీని నిజ స్వరూపం తెలియక హరిని ఎంతో బాధ పెట్టాను. త్వరగా నిజం నాకు తెలియజేసి నాకు పాపం అంటకుండా చేశావు. నీ రుణం తీర్చుకోలేను తల్లి, నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా. అయ్యో బాబాయ్ గారు, మీరు పెద్దవారు. ఒరే దుర్మార్గుడా, ఎంత పనిచేశావురా! నిన్ను ఏం చేసిన పాపం లేదు. ఆగండి, నేనేం చేశాను అంకల్? మీ అమ్మాయి తప్పు చేసింది. వెధవా, తను మాత్రమే తప్పు చేసిందా? మీ ఇద్దరూ కలిసి ముంబైలో ఎన్నెన్ని తప్పులు చేశారో నాకు తెలుసు. మర్యాదగా చేసిన తప్పులు ఒప్పుకుని సోనీని పెళ్లి చేసుకో. నేను చేసుకోను. తనని తల్లిని చేసి పెళ్లి చేసుకోనంటే చంపేస్తాను. మన చేతులకి మట్టెందుకులే హరిగారు. వీడి చేసిన ఫ్రాడ్ ని పోలీసులకి చెప్తే జీవితాంతం వీడితో పూచలు లెక్క పెట్టిస్తారు. చెప్పు, జైల్లో చిప్పకూడదంటావా? సోనీని పెళ్లి చేసుకుంటావా? చెప్పు. పెళ్లి చేసుకుంటానా? హరితో నీకు బంగారం లాంటి జీవితాన్ని ఇద్దామనుకున్నాను. చేతులా నాశనం చేసుకున్నావు కదే, అనుభవించవే. ఇంకా నించున్నావేంటే, కూర్చో. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఆశీర్వాదం తీసుకోండి. తప్పులు చేయకుండా ఎక్కడైనా బుద్ధిగా బతకండి. ఒకరినొకరు మోసం చేసుకోకుండా, ఇద్దరూ కలిసి ఇంకొకరిని మోసం చేయకుండా కష్టపడి నిజాయితీగా బతకండి.